చెప్పినట్టే ఉంది కదా స్టోరీ. నాకు రివ్యూ ఎలా ఇవ్వాలో అర్థం కావట్లేదు బ్రో. ఓకే, ఒక 3 పర్స్పెక్టివ్లో ఇస్తాను. ఒకటి రివ్యూవర్గా, ఒకటి ఫ్యాన్గా, ఒకటి న్యూట్రల్ ఆడియన్స్ మెంబర్గా. ఫస్ట్ ఫ్యాన్స్ పర్స్పెక్టివ్లో రివ్యూ ఇవ్వాలంటే అసలు రివ్యూ ఇవ్వడానికి ఏమి ఉండదు, జస్ట్ బ్లైండ్గా వెళ్ళిపోవడమే. ఫుల్ మీల్స్, కావాల్సిన షార్ట్లు, కావాల్సిన సీన్లు, ఎలివేషన్లు అన్నీ ఉన్నాయి. ఫుల్ ఎంజాయ్ చేస్తాం యాజ్ అ ఫ్యాన్గా. యాజ్ అ ఫ్యాన్గా కూడా డిసప్పాయింట్ అవ్వాల్సినవి ఏమైనా ఉన్నాయంటే ఉన్నాయి, బట్ ఇంకా అవి ఏం చేయలేం. అది ఇంకా సుజీత్ అన్న బాగా బిల్డ్ చేసుకొని ఒక ప్రాపర్గా ఒక ప్యాక్డ్ స్టోరీ రాసుకొని దాన్ని అలాగే తీసాడు. తీసినట్టు చూస్తే ఎక్కడ డిసప్పాయింట్మెంట్ ఉండదు. యాజ్ అ ఫ్యాన్ కావాల్సినట్టే చూపించారు. సో అయిపోయింది, ఫ్యాన్స్ పర్స్పెక్టివ్ అయిపోయింది. ఇప్పుడు యాజ్ అ న్యూట్రల్ ఆడియన్స్ మెంబర్గా చూద్దాం. యాక్షన్ బాగుంది, సాంగ్స్, మ్యూజిక్ బాగున్నాయి. పవన్ కళ్యాణ్ అన్న సూపర్ యాక్టింగ్, స్క్రీన్ ప్రెజెన్స్, ఎలివేషన్లు, ఫైట్లు బాగా చేశాడు. యాక్టింగ్ బాగా చేశాడు, సటిల్గా చేశారు, క్యారెక్టర్ తగ్గట్టు చేశాడు. విలన్స్ రోల్స్ బాగున్నాయి, మంచి స్టోరీ ఉంది. కొన్ని పార్ట్స్ డల్, హీరోయిన్ రోల్ ఎలాగో అంతే ఉంటుంది కాబట్టి ఉన్న వరకు ఓకే. సో ఓవరాల్గా మూవీ చూడొచ్చు. కొన్ని సీన్స్ ఫ్లాట్గా అలా డల్గా వెళ్తాయి, అసలు ఎమోషనల్ కనెక్ట్ ఉండదు, బట్ అవన్నీ మనకు అవసరం లేదు. ఓవరాల్ ఎక్స్పీరియన్స్ బాగుంటుంది కాబట్టి వెళ్ళి చూసేయచ్చు. ఇప్పుడు యాజ్ అ రివ్యూవర్గా వద్దాం. ఇంకెన్నాళ్ళన్నా ఇలాంటి సినిమాలు చూడాలి? మీరేదో యంగ్ అండ్ డైనమిక్ డైరెక్టర్స్ ఇప్పుడు వచ్చి వాళ్ళు ఏదో కొత్తగా తీస్తారనుకుంటే వాళ్ళు కూడా ఫ్యాన్ సర్వీసే చేస్తే ఇంకా ఎప్పుడన్నా మనం మారేది? సరే, ఇప్పుడు ప్రతి ఒక్క హీరోకి వాళ్ళ ఫ్యాన్స్ కోసం ఒక మూవీ ఇచ్చేయాలనుకుందాం. సరే, ఎన్టీఆర్ ఫ్యాన్స్ కి దేవరా ఇచ్చారు, మహేష్ బాబు ఫ్యాన్స్ గుంటూరు కారం ఇచ్చారు. సో పీకే ఫ్యాన్స్ కూడా ఏదో ఒకటి ఇవ్వాలి కాబట్టి ఓజీ మీకు ఇదే మీ ఫ్యాన్స్ కోసం డెడికేట్ చేస్తున్న మూవీ ఇది. అలాగే బాలకృష్ణ ఫ్యాన్స్ కి డాకు మహారాజ్, చిరంజీవి అన్న ఫ్యాన్స్ కి వాల్తేరు వీరయ్య. ఫ్యాన్స్ సర్వీస్ కోసం ఒక మూవీ చేయాలి కాబట్టి చేసేయడం అంటే అలా చూస్తే ఓకే, చేశారు. కానీ మీరు తీస్తుంది ఏం టెంప్లెట్? ఎప్పటి టెంప్లెట్? ఎన్నిసార్లు వాడుతున్నారు? ఇంకెన్ని రోజులు వాడతారు? పోనీ ఏదో ట్రీట్మెంట్ డిఫరెంట్ అంటే జస్ట్ మీరు తీసే విధానం డిఫరెంట్ అంతే. ఆ ట్రీట్మెంట్ బాగానే ఉంది కానీ దాని అండర్నీత్ లేయర్ వర్స్టే కదా. ఆ రొట్ట స్టోరీ అదే లేయర్, ఆ లేయర్ పెట్టుకొని దాని మీద మీరు ఎంత ట్రీట్మెంట్ డిఫరెంట్ చేసినా ఫైనల్ ఎక్స్పీరియన్స్ అదే ఉంది. ఇంకెన్ని రోజులు అదే మాఫియా, సేవియర్, ఇదే కాన్సెప్ట్ ఇంకెన్ని రోజులు? ఆ సేవియర్ లోనే ఇంకా వింత వింతగా పెట్టడం. ఇంకొకడు శ్రీలంక ట్రైబల్ లీడర్ అని, ఒకడు జపనీస్ లీడర్ అని, ఇంక మీ ఇష్టం వచ్చింది వెళ్ళిపోతారు. ఇంకా ఇంటర్ స్టేట్, ఇంటర్ కంట్రీ అయిపోయింది. ఇప్పుడు అవుట్ ఆఫ్ కంట్రీస్, అవుట్ ఆఫ్ ఐలాండ్స్ వెళ్ళిపోయి ఇంకా అక్కడ ఏదో ట్రైబ్కి రాజు. ఎన్ని తీసిన టెంప్లెట్ రొట్టే కదా. 2 గ్రూపుల మధ్య గొడవ, ఈ గ్రూప్ దగ్గర ఒకడు ఉంటాడు, వాడు ఎక్కడ అజ్ఞాతవాసం వెళ్ళిపోయి మళ్ళీ వచ్చి వీళ్ళని కాపాడడం కోసం వీళ్ళని చంపుతాడు. మన సుజీత్ అన్న అసలు రన్ తీశాడు. అది స్టోరీ లైన్ సింపుల్ అయినా ట్విస్ట్లు ఉంటాయి, థ్రిల్ ఉంటుంది లాస్ట్ లో. సో అదొక రకమైన ఫిల్మ్. అది వెంటనే సాహో అసలు అది టోటల్ రొటీన్ కాన్సెప్ట్, అది అసలు ఏం డిఫరెంట్ కాదు. కానీ స్క్రీన్ ప్లే టేకింగ్ మెంటల్, అసలు మైండ్ బ్లోయింగ్. సెకండ్ మూవీకి దాన్ని ఫ్లాప్ చేసి పడేశారు. యాక్చువల్ గా ట్రీట్మెంట్ ఎక్స్పీరియన్స్ డిఫరెన్స్ ఉన్న దాన్ని ఫ్లాప్ చేస్తారు. ఇప్పుడు మీకు కావాల్సినట్టే ఫ్యాన్ సర్వీస్ చేసి ఇగో ప్లేట్ లో పెట్టిస్తున్నాడు. ఇగో నీకు ఈ ఫైట్ ఉంటుంది, ఎలివేషన్ ఇక్కడ ఒక ఎలివేషన్, ఇక్కడ ఒక ఎలివేషన్ పడుతుంది, ఇక్కడ ఒక సాంగ్, ఇక్కడ ఫైట్, 2 ఫైట్లు. మీకు కావాల్సినప్పుడు ఇంటర్వెల్ కో హై, సెకండ్ హాఫ్ లో హై, ఫస్ట్ హాఫ్ లో హై, క్లైమాక్స్ హై, కావాల్సినట్లు ఇలా ప్యాక్ చేసి ప్లేట్ లో వేసి ఇలా ఫుల్ మీల్స్ పెడుతున్నాడు. హిట్ చేసేయండి, ఇంత ఇదే కదా కావాలి. చూస్తున్నాం డాకు మహారాజు, కూలీ, దేవరా, గుంటూరు గారం, ఇవే రొట్ట టెంప్లెట్లు. ఈ సినిమా సింపుల్ గా చెప్పంటే సలార్ కే రివ్యూ ఇవ్వాలో దీనికి అదే రివ్యూ బ్రో, సేమ్ రివ్యూ ఇచ్చేచ్చు. స్టోరీ లూసిఫర్, స్టైల్ డాకు మహారాజ్, ఎలివేషన్ సలార్. సో ఈ 3 కలిపేస్తే ఓజీ. నాకు ఇది చూస్తున్నప్పుడే యాక్చువల్గా మధ్యలో ఒక ట్వీట్ గుర్తొచ్చింది. ఒక 5-6 days బ్యాక్, అరే మీరు హైప్ అంతా బాగానే ఉంది, ట్రైలర్, టీజర్లు, సాంగ్స్ అంతా బాగానే ఉంది, హైప్ అంతా బాగానే ఉంది, కానీ మీరు ఓవర్ ఎక్స్పెక్టేషన్ పెట్టుకోవద్దు. సుజీత్ రోత ఇస్తాడు మనకి, స్టోరీ రొటీనే ఇస్తాడు, సో మీరు ఎక్కువ ఎక్స్పెక్ట్ చేద్దాం ఒక పవన్ కళ్యాణ్ ఫ్యాన్ ట్వీట్ వేసాడు. సేమ్ అదే థియేటర్లో సడన్ గా హిట్ అయింది నాకు. అరే అవును, మనమే అనవసరంగా ఏదో ఎక్స్పెక్ట్ చేస్తున్నాము. సుజీత్ అన్న వీళ్ళకి కావాల్సిన రొట్టె ఇస్తాడు. ఎందుకంటే ఈ సినిమా ఫస్ట్ నుంచి యాజ్ అ ఫ్యాన్ బాయ్ గా నా ఐడల్ కోసం తీస్తున్న సినిమా, నా కో ఫ్యాన్స్ కోసం తీస్తున్న సినిమా అన్నట్టే ప్రొజెక్ట్ చేస్తూ వచ్చారు. సో ఇంతకంటే ఎక్స్పెక్ట్ చేయకూడదు. కానీ నువ్వు ఆ ఫ్యాన్ సర్వీస్ కూడా సీన్స్ రాసుకొని దాని చుట్టూ స్టోరీ క్రియేట్ చేస్తే బాగోదు కదా. దీన్నే క్లాసిక్ ఎగ్జాంపుల్ ఆఫ్ స్టైల్ ఓవర్ సబ్స్టెన్స్ అంటాం. అంటే సబ్స్టెన్స్ ఉండదు, కంటెంట్ ఉండదు, ఫస్ట్ మీకు కావాల్సినవి రాసేసుకుంటారు. అంటే సో నేను నా ఫేవరెట్ హీరోతో తీస్తున్నాను, సో కాబట్టి ఆయనకి
కావాల్సినట్టు నాకు కావాల్సినట్టు ఒక మంచి ఇంట్రొడక్షన్, మంచి ఇంటర్వెల్, మంచి క్లైమాక్స్ ఫైట్, 3 ఫైట్లు అయిపోయాక మధ్యలో హీరోయిన్తో సాంగ్ నాకు కావాలి. ఆ ఇంటర్వెల్ ముందు ఎలివేషన్ కావాలి, మళ్ళీ క్లైమాక్స్ ముందు ఎలివేషన్ కావాలి. సో ఫస్ట్ ఇవి ప్లాన్ చేస్తాను. ప్లాన్ చేసుకుని ఇప్పుడు దీని చుట్టూ కదలుతా అంటే చూసే వాళ్ళు ఏం చేయాలి అంటే సుజీత్ తగ్గించి కూడా నేను ఎక్స్పెక్ట్ చేయలే. బట్ ఇది ఇంకా ఫ్యాన్స్ కోసం తను కూడా యాజ్ ఎ ఫ్యాన్ గా తీసాను, ఇంక ఇదే అంటే ఓకే చూస్తాం, యాక్సెప్ట్ చేస్తాను. కానీ పవన్ కళ్యాణ్ అన్నని అసలు లైఫ్లో ఇంత స్టైలిష్గా, ఇంత సటిల్గా, ఇంత హుందాగా ఎవరూ చూపించలేదు. లాస్ట్ నేను చూసిన పంజా మళ్ళీ ఇదే. అందులో ఇంకా పంజాలో క్రింజ్ కామెడీ చేయిస్తారు, ఇందులో అది కూడా చేయించకుండా ప్రాపర్గా క్యారెక్టర్కి ఎలా ఉంటే అలాగే మెయింటైన్ చేస్తూ డీవియేట్ అవ్వకుండా యాక్టింగ్ కూడా చాలా రెస్పెక్ట్ఫుల్గా నీట్గా చేయించాడు. సో అక్కడ వరకు సుజీత్కి 10/10 ఇచ్చేయచ్చు బ్రో. ఇప్పుడు సపోజ్ ఒక రివెంజ్ డ్రామా తీసుకుంటే రివెంజ్ డ్రామా లాగా ఎందుకు తీయరు? ఇప్పుడు భాష ఉందనుకో, సపోజ్ ఇప్పుడు భాష టెంప్లెట్గా ఇవన్నీ గ్యాంగ్స్టర్ అయ్యాక దేనికో ఒక ప్రామిస్ వల్ల, గొడవ వల్ల, లేదా ఎవరో వైఫ్ గర్ల్ ఫ్రెండ్ వీళ్ళు చనిపోతేనో అవన్నీ వదిలేసి ఎక్కడికో వెళ్ళిపోయి ఏదో నార్మల్ గా బతుకుతుంటాడు. సో మళ్ళీ తన అవసరం వచ్చినప్పుడు వచ్చి విలన్స్ ని చంపుతాడు. ఇంతవరకే పెట్టచ్చు కదా. ఆ వనవాసానికి వెళ్ళిపోయినప్పుడు అక్కడ ఎక్కడికి వెళ్ళాడో అక్కడ అందరిని ఏలేసాడు, అక్కడ లీడర్ అయిపోయాడు, అక్కడ రాజు అయిపోయాడు. ఇవెందుకు? ఆ ట్రాక్ పెట్టేసి ఇప్పుడు అది పార్ట్ 2లో చూడండి. నాకు ఎందుకు బ్రో? దేవర్ కూడా ఇదే చేస్తున్నారు, స్కంద ఇదే చేశారు, ఇప్పుడు దీనికి ఇదే చేయడం వల్ల కింగ్డమ్ ఇవన్నీ ఇలా చేయడం వల్ల పాడవుతుంది. ఇప్పుడు నువ్వు తీసుకున్న స్టోరీ ఇంతే, నువ్వు తీసుకున్నది రివెంజ్ డ్రామా, గ్యాంగ్ మాఫియా, నువ్వు తీసుకుంది ఇదే తీయచ్చు కదా. నాకు ఇప్పుడు వచ్చి వాడు జపాన్కే రాజయ్యాడు, వాడు శ్రీలంకకి రాజయ్యాడు అంటే ఆ స్టోరీ చూడు అంటే నాకు ఎందుకు బ్రో? అది నాకు వద్దు. దానివల్ల ఏంటంటే ఇప్పుడు నేను ఈ స్టోరీకి రివ్యూ ఇవ్వాలా, లేదా అది దృష్టిలో పెట్టుకొని రివ్యూ ఇవ్వాలా? ఒకటి అమ్మ అంటే వీడు ఒరిజినల్ క్యారెక్టర్ వేరు, వీడు ఫ్లాష్ బ్యాక్ వేరు, వీడు అక్కడ ఏదో చేస్తాడు, వీడు అంత తోపు అనమాట అని చెప్పి అది మైండ్ లో పెట్టుకొని దీనికి రివ్యూ ఇవ్వాలి నేను? ఎక్కడ నువ్వు తీసేది రోతే కదా. ఈ మూవీకి ఎందుకు ఇలా చెప్తున్నావు, పాత మూవీలకి ఎందుకు అంటే నువ్వు ఈ ఫ్యాన్ ఆ ఫ్యాన్ అవన్నీ పక్కన పెట్టి. నాకు ఏ మూవీ నచ్చలే ఇలా ట్రాక్, ఏది పార్ట్ 2 ఇష్టం లేదు నాకు. పుష్ప 2 నుంచి చెప్తున్నా, ఈ పార్ట్ 2 కలిసి రాపండ్రా. నాకు ఓన్లీ 2 హై పాయింట్స్. ఒకటి ఇంటర్వెల్ లాస్ట్ షాట్, ఇంకోటి సెకండ్ హాఫ్ లో సడన్ గా ఇలా జపాన్ ఫ్లాష్ లేస్తారు. ఆ జపాన్ లో నువ్వు ఏం చేసావరా అనగానే జుజుగాని ఈ రెండింటి దగ్గర నాకు నిజంగా హై వచ్చింది. మూడోది లాస్ట్ లో, ఇంకా స్పాయిలర్స్, లాస్ట్ లో సమురాయిలు అందరూ వచ్చి మనోడికి హెల్ప్ చేస్తారు, అక్కడ నచ్చింది. ఇక్కడ ఓన్లీ హీరో ఒక్కడే పవర్ఫుల్, వరల్డ్ చిన్నదే, మిగిలిన వాళ్ళు తుస్. సో నువ్వు ఇక్కడ ఎంత లేపడానికి ట్రై చేసినా మ్యాటర్ లేనప్పుడు అది ఫ్లాట్ అయిపోతుంది. హీరో తోపు అంటున్నావు, అటు సైడ్ ఎవడరా అంటే ఏం లేదు, ఆడి పవర్ లేదు. ఇంకెందుకు ఈడు ఎంత తోపు అయితే ఏముంది, ఎలాగో అవతలాడు ఓడిపోతాడు. సో నువ్వు ఇక్కడ ఎందుకు అంత లేపడం? లేపినప్పుడు ఆ వరల్డ్ని చూపించవచ్చు కదా, లేదా ఆ వరల్డ్ క్రియేట్ చేయొచ్చు కదా. వరల్డ్ ఇక్కడే ఉంది, ముంబైలోనే. వీడు జపాన్లో తోపు అయితే ఏంటి? తన పాయింట్ అర్థమైంది అనుకుంటా. ఇందులో పవన్ అన్న కూడా కొంచెం స్క్రిప్ట్లో ఇలా పెట్టాడు అని చూశాను ఎక్కడో. ఇవన్నీ వింటే నాకు ఎందుకు బ్రో అనవసరంగా ఫ్రస్ట్రేషన్ వస్తుంది. కెలకద్దు, హీరోలు కెలక్కపోతే బెటర్. స్క్రిప్ట్ని హీరోలు, ప్రొడ్యూసర్లు, మ్యూజిక్ డైరెక్టర్లు వీళ్ళు కెలకపోతే ఎవడు తీసేది ఆడు తీస్తాడు. సో అది బ్రో నా బాధ, మీకు అర్థమైంది అనుకుంటా. ఏ హీరోకి యాంటీ కాదు, ఏ హీరోకి స్పెసిఫిక్ గా నేనేం బయాస్డ్ కాదు. అందరు హీరోల్ని బాగా చూపించాలి, అందరికీ మంచి సినిమాలు పడాలి. నా పాయింట్ అది. అందరినీ బాగా చూపించాలి స్క్రీన్ మీద, అందరూ మంచి కాంటెంట్, మంచి స్టోరీ ఉన్న ఫిల్మ్స్ చేయాలి. అంతేగాని జస్ట్ ఇప్పుడు ఆ టెంప్లెట్ వాడు ఫాలో అయ్యాడు కదా, నా ఫ్యాన్స్ కూడా అది ఇవ్వాలని నేను ఇది చేయడం, అది చూసి ఇంకో హీరో కూడా అదే చేయడం, అందరు హీరోలు ఇదే చేసేయడం, అది నాకు వద్దు. సో మీరు కూడా మూవీ చూసి వచ్చి మీ ఒపీనియన్ కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు ఎంజాయ్ చేయండి. ఉంటా మరి, బాయ్.